నమస్తే రైతు మిత్రులారా, డే 16 ఆఫ్ టమాటా ఫార్మింగ్. ఈరోజు వచ్చేసి మళ్ళా నేను ఎన్పీకే త్రిపుల్తో ఇస్తున్నాను. అది వచ్చి మిగిలిండేది. ఇంకా ఈ మొలకొస్తే నిన్న మనం గడ్డి మంది స్ప్రే చేసాం కదా, అదే బాగా హెల్తీగా ఉంది. ఇంకా అది కాకుండా సైడ్ బెంచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి. ఇంకా ఈ 10 days నుంచి 35 days వరకు ఉన్న మొక్కలు వచ్చేసి ఈ స్టేజ్ వచ్చేసి మనము వెజిటేటివ్ స్టేజ్ అంటాము. ఎందుకంటే ఇది వచ్చేసి బాగా మొక్కలు పెరిగే దశ. ఇప్పుడే మొక్క పెరగడం కానీ, సైడ్ బ్రాంచెస్ బాగా రావడం కానీ, ఎక్కువ మొక్కల మార్పులు ఎక్కువ ఇప్పుడే జరుగుతాయి. ఒకసారి మీరు ఈ మొక్కలు గమనించండి. నాది ఇప్పుడు 16 days మొక్క కదా, సైడ్ బ్రాంచెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒకసారి చూడండి, ఇక్కడ సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి. 1 2 3 4 5. ఇంకా పైన కూడా ఇక్కడ పైన ఆల్రెడీ వచ్చింది. అలాగే సైడ్ మొక్క కూడా ఒకదానికనే కాదు, అన్నిటికీ వస్తాయి. ఇప్పటి నుంచి వచ్చేసి ఎన్పీకేస్ ఇస్తాను. వాటితో పాటు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ, ఈ సీడ్ అలాంటివి మైక్రో న్యూట్రియన్స్ అన్ని ఇస్తాము. అంతేకాకుండా ఈ ఎన్పీకేల విషయానికి వస్తే నైట్రోజన్ పర్సెంటేజ్ తగ్గించుకొని ఇంకా ఫాస్ఫరస్ పర్సెంటేజ్ ఎక్కువ వేస్తాము. ఎందుకంటే స్టెమ్స్ బలంగా రావడానికి, సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి మనకు ఫాస్ఫరస్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా నైట్రోజన్ కూడా చాలా ఎక్కువ ఇస్తూ వచ్చామంటే ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో బాగా ఇబ్బంది అవుతుంది. ఫ్లవర్స్ రాలిపోవడం కానీ, లేదంటే ఫ్లవరింగ్ వచ్చేదే తక్కువ వస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు నుంచి నైట్రోజన్ తగ్గించుకొని ఫాస్ఫరస్ పెంచుకుంటూ వస్తాం. అంతేకాదు, నాకు 2-3 మెసేజ్ చేశారు, ఏంది బ్రో ఓన్లీ ఇన్సెక్ట్ సైడ్ మాత్రమే చెప్తావు స్ప్రేయింగ్ చేసేటప్పుడు, గ్రోత్ ప్రమోటర్స్ ఏం కొట్టవా అని. నేను గ్రోత్ ప్రమోటర్స్ కొడతాను, కాకపోతే అన్ని అవి ఓన్లీ ఆర్గానిక్ వే కొడుతున్నాను. అందుకోసమే చెప్పట్లేదు. ఏమంటే దాన్ని మళ్ళీ మన వేరే విధంగా తీసుకెళ్తారు అందుకని చెప్పట్లేదు. వాళ్ళందరూ ఎలా అంటే మంచి మంచి బ్రాండ్లువి, మంచి మంచి కాస్ట్లీవే కొడితే పంటలు బాగా వస్తాయనే డిసిజన్లో ఉన్నారు. అందుకనేసి నేను వాటి విషయం జోలికి వెళ్ళట్లేదు, ఎందుకే చెప్పట్లేదు. అదే పని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంక నుంచి ప్రతి వీడియోలో కూడా చూపిస్తాను ఏవే కొడతాను అనేసి.